విహాన్కి ఏమైంది? విహాన్ చిన్నప్పుడు బాగానే ఉన్నాడు కదా, విహాన్ చిన్నప్పుడు చాలా నార్మల్గా ఉన్నాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు. మరి విహాన్కి ఆటిజం ఎట్లా వచ్చింది? అసలు ఆటిజం అంటే ఏంటి? దీనికి అసలు ట్రీట్మెంట్ ఉందా? ఏదైనా మెడిసిన్ ఉందా? అసలు తగ్గే మార్గం ఏమైనా ఉందా? అసలు మీరు విహాన్కి ఆటిజం ఉందని ఎలా గుర్తించారు? ఆటిజంని గుర్తించడానికి ఏమైనా లక్షణాలు ఉంటాయా? ఆటిజంని నిర్ధారించడానికి ఏమైనా టెస్ట్ ఉంటాయా? ఇలా కొన్ని వందల మెసేజెస్ అండ్ కామెంట్స్ వచ్చాయండి, ఈ టాపిక్ మీద ఒక వీడియో చేయండి అని చెప్పేసి. అన్న మాకు రీసెంట్గా బాబు పుట్టాడన్న, అసలు ఆటిజం రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి కొంచెం చెప్తారా అని చెప్పేసి. అండ్ మేము ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటాం, ఏమైనా ముందు జాగ్రత్తలు మేము తీసుకోవచ్చా అని చెప్పేసి కొన్ని వందల మెసేజెస్ అండ్ కామెంట్స్ వచ్చాయండి. ఇదే కదండి అవేర్నెస్ అంటే, ఇదే కదండి మా వీడియోస్ ద్వారా మేము ఎంతో కొంత అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంది. కొంతమంది కామెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, అదేంటి మీరు ఆటిజం అని చెప్పేసి ఛానల్ క్రియేట్ చేసి ఈ ఛానల్లో ఆటిజం రిలేటెడ్ కాకుండా వ్లాగ్స్ ఇంకా ఫోటోగ్రఫీ రిలేటెడ్ వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి. చాలాసార్లు చెప్పానండి, మళ్ళీ చెప్తున్నాను, ఈ ఛానల్ని మేము క్రియేట్ చేసింది ఆటిజం గురించి మాత్రమే చెప్పడానికి కాదండి. మేము ఆటిజం గురించి ఎడ్యుకేట్ చేయడానికి ఈ ఛానల్ని క్రియేట్ చేయలేదు, ఆటిజం గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాత్రమే ఈ ఛానల్ క్రియేట్ చేశాము. ఆ రెండింటికి పెద్ద తేడా ఏంటో. చేతులు కాలాక ఆయింట్మెంట్ పెట్టుకోవడం అనేది ఎడ్యుకేషన్ లాంటిది, చేతులు కాలకుండా ముందే జాగ్రత్తగా తీసుకోండి అని చెప్పేది అవేర్నెస్ లాంటిది. అండ్ ఈ అవేర్నెస్ అనేది ఒక ఆటిజం సంబంధించిన డాక్టర్నో థెరపిస్ట్నో కూర్చోబెట్టి ఒక పోడ్కాస్ట్ లాగా క్రియేట్ చేసి ఈ థెరపీ ఇప్పించాలి, ఆ థెరపీ ఇప్పించాలి, ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పినంత మాత్రాన్ని అవేర్నెస్ క్రియేట్ అవ్వదు. అలా చెప్పే ఛానల్స్ కొన్ని వేలల్లా ఉన్నాయి. అండ్ మేమేం ఆటిజం డిక్టేటర్స్ కాదు, ప్రీచర్స్ కాదు, ఎడ్యుకేటర్స్ కాదు, వీఆర్ జస్ట్ లైక్ అదర్ పేరెంట్స్. అండ్ మా వీడియోస్ ద్వారా మేము మా స్టైల్లో కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అవేర్నెస్ అనేది ఆటిజం గురించి ఒక దగ్గర కూర్చొని మాట్లాడినంత మాత్రం రాదండి. ఆటిజం కిడ్తో ఒక ఫోటో పెట్టినా ఒక వీడియో పెట్టినా అది కూడా అవేర్నెస్ కిందకి వస్తుంది. ఇన్ఫాక్ట్ ఇలాంటి వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఇంకెక్కువ అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. అఫ్ కోర్స్ నాకు తెలిసిన విషయాలు మీ అందరితో షేర్ చేసుకుంటాను. అండ్ లెట్ మీ క్లారిఫై అబౌట్ దిస్ వీడియో, నేనేం ఆటిజం డాక్టర్ని కాదు, థెరపిస్ట్ కాదు, జస్ట్ ఒక పేరెంట్ని. అండ్ ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేస్తుందండి, మీరు మీ డాక్టర్తోనే కన్సల్ట్ అవ్వండి. నేను నాకు తెలిసిన ఆటిజం గురించి చెప్తాను నా పర్స్పెక్టివ్ లో. సో వాట్ ఈస్ ఆటిజం బై డెఫినేషన్? ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ న్యూరలాజికల్ డెవలప్మెంట్ కండిషన్ విచ్ ఎఫెక్ట్స్ ద కిడ్స్ ఇంటరాక్షన్, కమ్యూనికేషన్, లెర్నింగ్ అండ్ సోషల్ బిహేవియర్స్ బై డెఫినేషన్. అండ్ చాలా మంది అడిగే ఇంకో క్వశ్చన్, విహాన్కి ఆటిజం ఎలా వచ్చింది? తెలియదండి. అది ఎందుకు వస్తుందో ఇంతవరకు ఎవరికి కాంక్రీట్ రీజన్ తెలియదు, అని ఇంకా రీసెర్చ్ నడుస్తూనే ఉన్నది. అసలు విహాన్కి ఆటిజం ఉందని మీరు ఎట్లా గుర్తించారు? అసలు విహాన్కి వచ్చిందని ఆటిజం మాకు అసలు ముందు తెలియదండి. అసలు ఆటిజం అనే పదం మేము ఫస్ట్ టైం ఎప్పుడు వినలేదు. అది వాటిలో కొంచెం మైల్ స్టోన్స్ డిలేస్ కనిపించాయి. లైక్ ఇవే మనకి రెడ్ ఫ్లాగ్స్ లాగా ఉంటాయన్నమాట. మనకి ఆటిజంని గుర్తించడానికి ఇవే రెడ్ ఫ్లాగ్స్. అవేంటంటే లైక్ నేమ్ రెస్పాన్స్ ఉండదు. యాక్చువల్ మనం ఎంత పిలిచినా పలకరు. అంటే హియరింగ్ ప్రాబ్లం ఏమి ఉండదు, బట్ నేమ్ రెస్పాన్స్ అనేది ఉండదు. మనం వాళ్ళ పేరు పెట్టి ఎంత పిలిచినా సరే పలకరు, తిరిగి చూడరు అనమాట. ఐ కాంటాక్ట్ అస్సలు చేయరు. ఐ కాంటాక్ట్ కూడా అసలు చాలామంది కిడ్స్, మోస్ట్లీ 95% కిడ్స్ ఐ కాంటాక్ట్ చాలా పూర్గా ఉంటుంది. మన కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేరు వాళ్ళు. అండ్ ఇంకా చాలా సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి. టో మీద నడుస్తూ ఉంటారు, టో వాకింగ్ చేస్తూ ఉంటారు, స్పిన్ చేస్తూ ఉంటారు, ఒకటే చోట తిరుగుతూ ఉంటారు, ఒకటే వస్తువుని పట్టుకొని చాలాసేపు ఇట్లా ఆడుతూ ఉంటారు. ఒక వస్తువుతో, ఒక కారు ఉంది అనుకుని కారుతోటి మీనింగ్ఫుల్ ప్లే ఆడరు అనమాట. ఆ కార్ వీల్ స్పిన్ ఇట్లా చేస్తూ ఉంటారు. అండ్ వస్తువులన్నీ ఇట్లా లైన్గా పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు, రాక్ అండ్ రోల్ ఇట్లా చేస్తూ ఉంటారు, హ్యాండ్ ఫ్లాపింగ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆటిజంకి రెడ్ ఫ్లాగ్స్. ఇవన్నీ కూడా ఆటిజంకి రెడ్ ఫ్లాగ్స్ అని చెప్పాలి. అండ్ మన స్పీచ్, లాంగ్వేజ్ కానీ, జెస్చర్స్ కానీ ఇవన్నీ ఏం అర్థం కాదు. ఇవన్నీ కూడా ఆటిజంకి రెడ్ ఫ్లాగ్స్ అని చెప్పొచ్చు. ఆటిజం అని నిర్ధారించడానికి ఏమైనా టెస్ట్ ఉంటుందా అంటే ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ అని ఉంటుంది. మనకి ప్రైవేట్ హాస్పిటల్స్, రెయిన్బో లాంటి హాస్పిటల్స్, అపోలో లాంటి హాస్పిటల్స్ కూడా సైకియాట్రిస్ట్లో చేస్తూ ఉంటారు అనమాట. ఇట్స్ లైక్ క్వశ్చనర్, కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే జస్ట్ లైక్ మైల్ స్టోన్స్ ఎంతవరకు మీట్ అయ్యాడు. పిల్లలు ఎదుగుతునే కొద్దీ ఒక్కొక్క మైల్ స్టోన్ అచీవ్ చేయాలి. లైక్ 6 monthsకి ఇట్లా దొరలడము, తర్వాత 8 monthsకి ఇట్లా పాకడము, 10-11 monthsకి ఇట్లా నించోవడం, పట్టుకొని సపోర్ట్ తీసుకొని నించోవడము, నడవడము, ఫస్ట్ వర్డ్ మాట్లాడడము, పిలిచడము, ఏదో ఒకటి రియాక్షన్. కిడ్స్ ఒక డెవలప్మెంట్, మనం కిడ్స్ ఏజ్ పెరుగుతూ ఉంటే ఆ ఏజ్ తగ్గట్టు మైల్ స్టోన్స్ అచీవ్ అవుతురా లేదా అని చెప్పేసి కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం ఆన్సర్ ఇస్తూ ఉంటే కిడ్ ఏ లెవెల్ ఆఫ్ ఆటిజం ఉంది అని చెప్పేసి ఆ టెస్ట్ ద్వారా మనకి నిర్ధారిస్తారనమాట. లైక్ మనం ఆన్సర్ బట్టి మనకి మైల్డ్ ఉందా, లేకపోతే లో ఉందా, లేకపోతే సివియర్ ఉందా అని చెప్పేసి అక్కడ మనకి టెస్ట్ ద్వారా అయితే తెలుస్తుంది. మనకి ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆల్మోస్ట్ లైక్ 5,000 ఎంతో, అప్రాక్సిమేట్లీ 5,000 వరకు అవుతుంది. అండ్ మనకి ఇంకా ఒక NIMH అని బోయిన్పల్లిలో ఒకటి సెంట్రల్ గవర్నమెంట్తో రన్ చేస్తారు. అక్కడికి వెళ్తే 500 అయిపోతుంది. కానీ చాలా రష్ ఉంటుంది. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి, ఆధార్ కార్డ్ అవి పట్టుకొని. అండ్ ఎర్లీ మార్నింగ్ వెళ్తే అక్కడ 500 లోపలైతే అయిపోతుంది. అక్కడ కూడా మంచిగా చేస్తారు, టెస్ట్ బాగానే చేస్తారు. మరి ఆటిజంకి మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఏమైనా ఉందా అంటే ఆటిజంకి పర్టికులర్గా మెడిసిన్స్ అంటూ ఏం లేవండి. ఇంకా ట్రీట్మెంట్ ఉందా అంటే కొన్ని రకాల ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయండి. అంటే అవి మొత్తం నార్మల్ చేస్తానని చెప్పట్లేదు. లైక్ థెరపీస్ కానీ వేరే అదర్ సోర్సెస్ అది కానీ క్లినికల్ ట్రయల్స్లోనే ఉన్నాయి. అది ఎవరు ఇండివిజువల్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అండ్ నన్ను అడిగితే నేను ఒక చిట్కా చెప్తానండి, మొత్తం తగ్గదు. ఒక 30 to 40% వరకు అయితే మంచి రికవర్ అవుతారండి. అది నేను
ఖచ్చితంగా పాటిస్తే ఒక 30% అయితే రికవర్ అయితే మీరు కిట్లో చూస్తారు అది. అండ్ అవన్నీ కూడా నేను ముందు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి మీరు వీడియో అయితే. అండ్ చాలా మంది అడిగి ఇంకో క్వశ్చన్, మీకు ఆటిజం కిడ్ ఉన్నా మీరు హ్యాపీగా ఎలా ఉన్నారు, అసలు మీరు ఆటిజం ఎలా యాక్సెప్ట్ చేశారు? మాకు కిడ్ ఉన్నారు, మేము మీలా ఉండాలనుకుంటున్నాం కానీ ఉండలేకపోతున్నాం, అసలు మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు, ఎలా హ్యాపీగా ఉన్నారు అసలు మీకు చెప్పండి అని చెప్పి చాలా మంది రిక్వెస్ట్ అయితే చేశారు. ఈ క్వశ్చన్ నన్ను ఎవ్వరు అడిగినా సరే నేను చెప్పే ఆన్సర్ ఇదే, అంటే ఇదే ఎగ్జాంపుల్ ఇస్తాను అందరికి నేను. సో వాట్ ఈజ్ ఆటిజం? లెట్ మీ షో యూ. ఇమాజిన్ ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో ఇదే ఆటిజం అనుకోండి. ఇప్పుడు ఈ గ్లాస్ని హ్యాండ్తో పట్టుకోండి, ఒక 5 seconds వరకు ఈజీగానే ఉంటుంది కదా. ఇంకా సేపు పట్టుకోండి, ఒక 5 minutes వరకు కొంచెం హెవీగా ఫీల్ అవుతాం. అదే ఒక గంట సేపు పట్టుకోండి, హ్యాండ్ షేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, భరించలేని పెయిన్ వస్తుంది. ఇక్కడ ఉన్న ఈ గ్లాసు మారలేదు, దాని వెయిట్ మారలేదు, బట్ దాన్ని ఎంతసేపు పట్టుకుంటే అంత పెయిన్ పెరుగుతూనే ఉంటుంది. ఇదే అండి ఆటిజం అంటే, ఆటిజం వితౌట్ యాక్సెప్టెన్స్. మనకి మన కిడ్కి ఆటిజం అని తెలిసినప్పుడు వి బ్రేక్ ఇన్ సైడ్, వి క్వశ్చన్ ఎవ్రీథింగ్, వి ఆస్క్ వై మై చైల్డ్. మేమేం తప్పు చేశామని ఒక డినయల్ మోడ్లోకి వెళ్ళిపోతాం. ఏదో ఎక్కడ తప్పు చేశామనే గిల్ట్, బాధ ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి రోజు కూడా ఇదిగో ఈ గ్లాస్ అనే ఆటిజంని మోస్తూ ఉంటాం. బట్ ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఈ పెయిన్ అనేది ఆటిజం నుంచి రావట్లేదు. ఈ పెయిన్ అనేది దీన్ని మనం ఎలా క్యారీ చేస్తున్నామో అన్న దాని నుంచి వస్తుంది. దీంతో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, హైడ్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. వాట్ వీ మెంట్ టు డూ ఈస్ యాక్సెప్ట్ ఇట్. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో ఆ పెయిన్ కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది. యాక్సెప్ట్ చేసినంత మాత్రాన్ని ఆటిజం ఛాలెంజెస్ ఏం పోవు. ఆటిజం అనేది డిసీజ్ ఏం కాదు. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ టు ఫిక్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ టు బి అషేమ్డ్ ఆఫ్. ఆటిజం ఈజ్ సింప్లీ ఎ డిఫరెంట్ వే ఆఫ్ బీయింగ్, ఎ డిఫరెంట్ వే ఆఫ్ సీయింగ్, ఎ డిఫరెంట్ వే ఆఫ్ ఫీలింగ్. ఆ ఫీలింగ్తో మనం కనెక్ట్ అవ్వాలంటే ఓన్లీ త్రూ లవ్ అండ్ యాక్సెప్టెన్స్. సో ప్లీజ్ డోంట్ కీప్ హోల్డింగ్ దట్ గ్లాస్ ఫర్ ఎవర్. లెట్ గో ఆఫ్ ద పెయిన్, లెట్ గో ఆఫ్ ద గిల్ట్, పుట్ ద గ్లాస్ డౌన్ అండ్ యాక్సెప్ట్ ఇట్. It becomes more beautiful than you ever imagined. So guys, accept it. Acceptance is the first step towards healing. నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు, వాళ్ళు కొంతమంది ఏంటంటే కొంతమంది సిగ్గుతోటి, ఇంకొంతమంది భయంతో అసలుకి బయటికి తీసుకురావట్లేదు వాళ్ళ కిడ్స్ని. అరే గైస్, యాజ్ అ పేరెంట్స్గా మనమే యాక్సెప్ట్ చేయకపోతే హౌ డూ ఎక్స్పెక్ట్ ద వరల్డ్ టు యాక్సెప్ట్ దెమ్? అండ్ ఇంకా చాలామంది కామెంట్లో అడుగుతున్నారు ఏంటంటే, విహాన్లో చాలా మార్పు వచ్చింది, చాలా పాజిటివ్ చేంజెస్ వస్తుంది, విహాన్కి మీరు ఏమి ఇస్తున్నారు, ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఏం డైట్ ఇస్తున్నారు, మాకు కొంచెం చెప్తారా, ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారని చెప్తారా అని చెప్పేసి అడిగారండి. అసలు అన్ని ఇన్ డీటెయిల్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియోలో అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు, ఇంకొక వీడియో అయితే ఇన్ డీటెయిల్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లైక్ ఫ్రమ్ స్క్రాచ్ యాక్చువల్లీ. లైక్ విహాన్కి మేము ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం, ఏం స్టార్ట్ చేసాం, ఏం డైట్ ఇచ్చాం, ఏమేం సప్లిమెంట్స్ ఇచ్చాం, ఏమేమి ట్రీట్మెంట్ ఇచ్చామో అన్నీ కూడా ఒక ఇన్ డీటెయిల్ ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ ఆల్సో నేను చెప్పాను కదా, ఇంకొకటి చిన్న ఏంటంటే ట్రిక్ కాదు, లైక్ చిన్న ప్రోటోకాల్, అసలు చెప్పాలంటే చిన్న ప్రోటోకాల్ ఉంటుంది. అది కానీ కరెక్ట్గా ఫాలో అయ్యామంటే మన అందరికీ కూడా ఖచ్చితంగా ఒక 30% రికవర్ అయితే మనం ఖచ్చితంగా చూస్తాము. అదేం పెద్ద ఖర్చుతో కూడుకుంది కాదు, లైఫ్ స్టైల్ చేంజెస్ యాక్చువల్ చెప్పాలంటే. అది మనం ఖచ్చితంగా పాటించామనుకోండి, మంచి చేంజెస్ అయితే 30% చేంజెస్ అయితే నేనైతే గ్యారంటీగా చెప్పగలను. అవన్నీ ఖచ్చితంగా కిడ్స్లో అయితే ఒక రికవరీ ఛాన్సెస్ 30% అయితే కనిపిస్తాయి మనకి. అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియో మరి ఇప్పటికీ చేసారు, చాలా లేట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియో కాకుండా నెక్స్ట్ ఇంకొక 2 వీడియోస్ తర్వాత కంప్లీట్గా ఈ డైట్ ప్రోటోకాల్, విహాన్ది ఇవన్నీ కూడా వస్తాయి. సో గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నాను. ఇఫ్ ఇట్ ఆల్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.